SMDC ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాలలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను స్థానిక పోలీసులు అడ్డుకోకపోతే డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు స్పష్టం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాలలో విచ్చలవిడిగా గూండాయిజం పెరిగినా స్థానిక పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సంకల్పించడం హర్షణీయమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి ప్రారంభించాలని సూచించారు. కాంగ్రెస్ లో చేరిన నేతలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేశారని ఆరోపించారు. కోర్టు తీర్పు రాకముందే బీజేపీ నేతలు భూ కబ్జాలు చేశారని ఆరోపించడం సమంజసం కాదని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వంగపల్లి వెంకటేశ్వరరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. అభివృద్ధి గురించి తప్పుదో పట్టించే విధంగా వారు చెప్పడం జరిగింది. దాని గురించి జిల్లా అధ్యక్షులు గూగుల్లో రామ్ షేర్ వేడి ఉన్నది, గూగుల్లో పోషమ్మ షేర్ వేడి ఉన్నది, గూగుల్లో మీ పార్టీ నాయకులతో మొదలు పెట్టారు. అప్పుడు మీరు ప్రజల్లో కొంచెం నమ్మకం వస్తుంది. వాస్తవంగా కూడా మేము ఒక సంవత్సరం దాకా కొత్తగా వచ్చిన ప్రభుత్వము సంవత్సరం దాకా ఎక్కువ ఆరోపణలు, ప్రెస్ మీట్లు, ధర్నాలు, దీక్షలు చేయద్దనుకున్న ఒక సంవత్సరం టైం ఇద్దాం వీళ్ళకు. వీళ్ళు చెప్పిన ఎన్ని పనులు చేస్తారు, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేరుస్తారని అనుకున్నాను. కానీ మన ఎమ్మెల్యే గారికి కొంచెం తొందర ఎక్కువైంది, బాగా తొందర ఎక్కువైంది ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, చాలా విషయాలు మాట్లాడారు. ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి, భూ కబ్జాలు వింటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఎందుకంటే నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు. నువ్వు హైదరాబాద్లో ఎవరెవరి భూములు కబ్జా చేసినావు, కాప్రాల దళితుల భూములు, పాపము వందల మంది దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి మిగిలించుకొని చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నారు. ఇవాళ ఆ భూములు కబ్జా చేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఇందిరా పార్క్లో మొన్న ధర్నా చేశారు. ఒక కాపురాలనే భూ కబ్జాలు కాదు, చెరువుల హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎవరు కట్టిర్రో అందరికీ తెలుసు. నీ పత్తాల క్లబ్బుల వలన 1000 కుటుంబాలు నాశనమైంది, 1000 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. నీ చరిత్ర అందరికీ తెలుసు. నువ్వు ఇవాళ మరి నేను అనుకున్నది ఏదో సినిమా ఉండే మహేష్ బాబు భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు. చూసిగా నేను మొత్తం మంచిర్యాల ఎవడెక్కడ ఏం చేయరాదు, ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి, ఈయననే పోలీసు, ఈయననే జడ్జు, ఈయననే సెక్షన్లు చెప్తాడు, ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు, అన్నీ ఈయననే చెప్తాడు. అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాల? చట్టాలు లేవా? ముత్త సత్తయ్య గారి గురించి మీరు మాట్లాడారు. ముత్త సత్తయ్య గారిని వారి యొక్క కేసు ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చింది. అంటే ఎల్లుండి జడ్జి గారు చెప్పేదాకా కూడా మీకు వినే ఓపిక లేదా? నువ్వే ఎవరో దోషి, ఎవరు నిర్దోషి నువ్వే డిసైడ్ చేస్తావా? అంటే నీకు ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే అయి ఉండి నీకు న్యాయ వ్యవస్థ, చట్టాల మీద నమ్మకం లేదా? అందరి మీద అంతే. బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఎవరిని బెదిరించారు? ఎక్కడ పైసలు వసూలు చేశారు? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు ఉంటే నువ్వే తీసుకురా, పెట్టు సాక్ష్యాలు. ఇవాళ వాస్తవం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నాడు. ఆయన చూస్తే నాకు జాలేస్తుంది. ఆయన ఫ్రస్ట్రేషన్కి 3 కారణాలు. మొదటి కారణము, ఎన్నికలల్లా 6 గ్యారంటీల పేర్ల మీద చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెండోది, మంచిర్యాలలో అభివృద్ధి చేస్తా అని ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. 3 నెలల్లో ఎల్లంపల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పింది. ఇంకో 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ ట్యాక్స్. మరి ఇదే ఎల్లంపల్లి బాధితులకు అటు ధర్మపురి నియోజకవర్గంలో మొన్న అక్కడున్న ఎమ్మెల్యే 18 కోట్ల రూపాయలు ఇప్పించింది. లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి 2 టౌన్కి పోతానికి 6 నెలల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతాయి అన్నది. ఎక్కడ పోయింది మీ ఫ్లైఓవర్ పని? గోదావరి మీద వంతెన కాంట్రాక్టర్ కడతానికి రెడీ ఉంటే కేవలం కమిషన్ కొరకు ఇవాళ ఆ కాంట్రాక్టు రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఒక స్కెచ్ చేసింది.
ఇక మాతా శిశు హాస్పిటల్ గురించి చెప్తాడు. 24 నెలల్లో మాతా శిశు హాస్పిటల్ అవుతుంది. ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడు. అంటే ఈ 24 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతులు ఉండాలన్నా వద్దా? మొన్న పోయొచ్చిండు ఆయన. పోయొచ్చినాక మేము పోయినాము వారానికి. జ్వరాలతోటి ఒక్కొక్క మంచం మీద ఇద్దరిద్దరు పేషెంట్లు పడుకున్నారు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎక్కడ పోయింది మీ అభివృద్ధి? అరే ఆఖరికి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్లో కూడా సగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కట్ చేసింది. మరి దాని మీద మాట్లాడతలేవు. నువ్వు దమ్ము ధైర్యం ఉండి మొగోలు అయితే పోయి సింగరేణి కార్మికులకు 33% బోనస్ ఇప్పి. కానీ ఇవి ఏవి కూడా చేయకుండా మూడోది మంత్రి పదవి రాలేదు. ఫ్రస్ట్రేషన్. ఈ 3 ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలలో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తుంది. ఈయననే డిసైడ్ చేస్తాడట. నేను పోలీసులను కూడా అడుగుతున్నా, మన మంచిర్యాలలో ఉన్న డీసీపీ గారిని, రామగుండం సిపి గారిని అడుగుతున్నా, ఇంత బహిరంగంగా మన దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే, ఎంపీ పేర్లతో పాటు ఎవరి మీద ఏం కేసులు పెడతారు, పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు, తడిపారు చేస్తామని ఇంత బహిరంగంగా చెప్తుంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా? ఇక్కడ ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు చెప్తుండే. అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు, పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు. ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా? మంచిర్యాలని తాత జాగిరా? మంచిర్యాలని తాత జాగిరా? ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా? కోర్టులో పెండింగ్ ఉన్నది. ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తున్నావు. నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరు ఇక్కడ దోషి, ఎవరు నిర్దోషి. నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషి. ఇలా మంచిర్యాల తెలుసు. ఇలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యాల? గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు మంచిర్యాల? సెటిల్మెంట్లు ఎక్కడైతే ఉన్నాయి మంచిర్యాల? ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా మంచిర్యాల ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులు చేస్తున్నారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటారు. మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు ఎత్తురు, రేకులు వేస్తారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రు. మంచిర్యాలలో ఏ చెరువులో ఎవరు ఇల్లు కట్టిర్రు, ఏ వాగుకి ఎవరి ఇల్లు ఉన్నది, మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రు. ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు, ప్రభుత్వ భూములను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒకరిద్దరి ఇల్లు మీరు కూలగొట్టారు. మీరు కూలగొడితే ప్రజలు నమ్ముతారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నస్పూర్ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద సింగరేణి కార్మికులకు 33% 1551 కోట్ల లాభాల వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్ల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఆందోళనలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను మోసం చేసిందన్నారు. సంస్థ వాస్తవ లాభాలు 4701 కోట్ల నుంచి 33% 1551 కోట్లు ఇవ్వకుండా కేవలం 16.9% 796 కోట్లు మాత్రమే ఇవ్వడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సంస్థ నికర లాభాల నుంచి 33% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, కేంద్ర నాయకులు లాలా, సాదుల భాస్కర్, గోపాల్ నాయక్, నాయకులు గడ్డం సుధాకర్, వికాస్, బిరుదు శ్రీనివాస్, దుర్గం రవి, మారం శ్రీనివాస్, వెంకటరెడ్డి, తిరుపతి రెడ్డి, సాల్మన్, నరేష్, రాజేందర్, కిషోర్ పాల్గొన్నారు. సింగరేణి ప్రాంతంలో నస్పూర్ తెలంగాణ తల్లి సాక్షిగా పెద్దలు టీజీపీకేఎస్ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్మికులు అందరి సమక్షంలో కార్మికుల తరఫున మేమందరం కూడా ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికుల కష్టాలు తెలుసు. ఇలా దిగుతే బయటికి వస్తుందో తెలియదు, ఏ పనులు వచ్చి పడుతుందో తెలియదు.
ఏ గాలితో చచ్చిపోతుందో తెలియదు. ఇలా సింగరేణి ప్రాంతం అంతా చూసినాం. ఎంతోమంది కార్మికులు పొడి పొడి ప్రాణాలు కూడా వాళ్ళ ఉద్యోగం చేస్తాంటే పోయినాయి. అట్లాంటి కార్మికులు, దేశ సరిహద్దులు ఉన్న సైనికులు ఒకటే లెక్క చూసిండు మా కేసీఆర్ సార్. ఇవాళ సింగరేణిని ప్రైవేటైజ్ చేయాలి. ఈ లాభాలు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినాయే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయే. గతంలో 2222 కోట్ల లాభాలు వస్తే అందులో 32% ప్రకటించారు. ఇవాళ కొత్తగా 4700 కోట్లు వస్తే 33% అని అబద్ధాలు చెప్పి కేవలం 15% ఇచ్చింది. కార్మికులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఇదా ఈ మంచిర్యాల జిల్లాలో 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే రావాల్సిన పైసలను కూడా రాకుండా, అక్కడ రేవంత్ రెడ్డి గారిని అడగకుండా, ఇక్కడ వచ్చి కనీసం కార్మికులకు మద్దతు తెలపకుండా కార్మికుల వ్యతిరేక ఎమ్మెల్యేలుగా ఈ మంచిర్యాల జిల్లా 3 ఎమ్మెల్యేలు కూడా కార్మికుల ఒక్క ఏదైతే డిమాండ్ ఉన్నదో దానికి మద్దతు తెలపకుండా వాళ్ళ కష్టంని, వాళ్ళ శ్రమను, వాళ్ళ చెమటోడ్చి వాళ్ళ లాభాలు తీసుకొచ్చిన సింగరేణిని పరంపరగా కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత వాటా ఉండే, ఇవాళ మొన్నటి వరకు పోయిన సంవత్సరంకి 32% ఇచ్చేది చరిత్ర. నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున, యూనియన్ తరఫున ఈ మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు 33% వాటా తీసుకొస్తేనే మీరు మళ్ళీ ఈ క్షేత్రంలో, ఈ ప్రాంతంలో అడుగు పెట్టాలి. లేకపోతే కార్మికులందరూ కూడా ఏకమై మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నా. 2023-24 సంవత్సరంలో సింగరేణి మేనేజ్మెంటు 70 మిలియన్ టన్నుల టార్గెట్ పెడితే కార్మికులు కష్టపడి చెమటోడ్చి ప్రాణాలను కోల్పోయి మేనేజ్మెంట్ ఇచ్చిన టార్గెట్ను అతి కష్టం మీద ఎన్ని ఇబ్బందులైనప్పటికీ కూడా ఈ టార్గెట్ సాధించడం జరిగింది. సాధించడం వల్లనే ఇవాళ 4702 కోట్ల లాభం 2023-24 సంవత్సరంలో సాధించడం జరిగింది. మీరు దీని మీద 1551 కోట్ల లాభం వచ్చింది. దాని మీద 33% సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా ఇవ్వకుండా కేవలం 793 కోట్ల మీదనే 33% వాటా 1% పెంచి ఇస్తున్నామని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మేనేజ్మెంట్ ప్రకటించడం జరిగింది. దీనివల్ల 33% కాదు, అది 16.9% పడిపోయింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కార్మికుల శ్రమను దోపిడీ చేసి కార్మికులకు అన్యాయం చేస్తుంది. ఇటీవల ఐకే1 ఒక సోదరుడు గాలి లేక చనిపోవడం జరిగింది. KK5లో ఒక సోదరుడు చనిపోవడం జరిగింది. కోరకల్లో కూడా 5 కార్మికులు చనిపోవడం జరిగింది. వారి ప్రాణాలను పణం పెట్టి ఇవాళ లాభాలు సాధించి, టార్గెట్ సాధించి, ఉత్పత్తి సాధించి, ఇంత లాభాలు సాధించినప్పటికీ కూడా ఇవాళ మేనేజ్మెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కటై కార్మికుల యొక్క శ్రమను దోపిడీ చేస్తున్నది. మరి ఈ దోపిడీ సహించకుండా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘము అట్లాగే టీఆర్ఎస్ పార్టీ 2 నిరసన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వరుసగా నిన్న ప్రతి గని మీద సింగరేణిలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియడం జరిగింది. ఈరోజు రాష్ట్ర రోకోలు డిస్ట్రిక్ట్ తగలబడడం జరుగుతుంది. రేపు శ్రీరాంపూర్ జీ ఆఫీస్ ముందట, ప్రతి జీ ఆఫీస్ ముందట ధర్నా చేసి వినతిపత్రం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఎల్లుండి ప్రతి మైన్ మీద సింగరేణి ఎంప్లాయీస్ యొక్క సంతకాలు తీసుకొని ఎమ్మెల్యేలకు పంపించడం జరుగుతుంది. అది ఇది కాకుండా కార్పొరేట్ ఆఫీస్ ముందట కూడా ధర్నా చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరుగుతున్నది. మంచిర్యాల జిల్లా రజక సంఘాల సమితి ఉపాధ్యక్షుడిగా రాగళ్ల రాజయ్య, ప్రచార కార్యదర్శిగా లక్ష్మణ్ను నియమిస్తున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి బాపు వెల్లడించారు. మంగళవారం ఓ ప్రైవేటు హాల్లో తెలంగాణ రజక సంఘాల సమితి జిల్లా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బాపు వెల్లడించారు. అనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ రజక కులస్తులు మోడ్రన్ దోబిఘాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం అందుకు ఏర్పాట్లు చేయాలని వెల్లడించారు. రజక కులాన్ని వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఊరూరా ప్రతిష్ఠించేలా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుతామని వెల్లడించారు. ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రముఖుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీలో 2 ప్రముఖులను తీసుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షుడు రాగళ్ల రాజయ్యను, జిల్లా ప్రచార కార్యదర్శుల లక్ష్మణ్ను,
ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాలలో ఉన్న సైనికంగా రజకులకు మోడల్ దొరికియాడ్స్ లేక అనేక ఇబ్బందులకు గురవుతారు. రజక సోదరులకు ఉద్యోగాల లేక ఉపాధి లేక రోడ్లపై కూలి పని పోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం స్పందించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఊరూర్లా సాకలైనమ్మ విగ్రహాలు పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని, ఎక్కడ విగ్రహం పెడదామన్నా ఆయన అనుమతులు ఇవ్వడం లేదు, పోయినా కానీ మాకు అనుమతి దొరకడం లేదు. కాబట్టి ఎందుకంటే రజకులు అనగానే ఏ ప్రభుత్వాలు కానీ ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వడం లేదు. తొందరగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక స్పందన తీసుకురావాలని కోరుతూ తెలంగాణ రజక సంఘాల రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నిర్వహించిన ఈ సమావేశంలో నాకు జిల్లా ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినటువంటి తెలంగాణ రాష్ట్ర సంఘాలకి జిల్లా సంఘ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మీద ఈ నమ్మకం ఉంచి నాకు సపోర్ట్ చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు బాపన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ 26వ తారీఖున మంచిర్యాల నిర్వహించే మన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవానికి జిల్లాలో చాలా ఘనంగా వేడుకలు జరుపుకోబోతున్నాము. దీనికి అన్ని మండలాలలో, గ్రామాలలో, జిల్లాలో, రాష్ట్ర లెవెల్లో అన్ని విధాలుగా జరిగే విధంగా ప్రతి గ్రామాల నుంచి ఉత్సాహంగా ప్రతి సంఘం నుండి ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఘనంగా జరిగే విధంగా కృషి చేయాలని ప్రతి మన రజక సంఘం తరఫున కోరుకోవడం జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.